నమస్కారము. ఇప్పుడు మీరు చూస్తున్నది హుబ్లీ నుంచి విజయవాడ. అంటే నిజంగా చెప్పాలంటే పూర్తి పడమర నుంచి తూర్పు వైపుకు ప్రయాణము. ఇది 700 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 700 కిలోమీటర్లో నంద్యాల నుంచి గిద్దలూరు మధ్య నల్లమల అడవి ఉంది. దాదాపు 60 కిలోమీటర్లు. ఇది చాలా సుందరమైనటువంటి దృశ్యం. ఇక్కడ వేసవి కాబట్టి నీకు ఇక్కడ గ్రీనరీ కనబడటం లేదు. అదే గనక వింటర్‌లో అంటే జనవరి, ఫిబ్రవరి సీజన్‌లో గనక వస్తే పచ్చగా చాలా ఆహ్లాదంగా కనబడేటువంటి అడవిది. ఈ ప్రయాణంలో ఇప్పుడు దరవారి బావి అనేటువంటి ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇది గతంలో చాలా ఎత్తున కట్టబడింది. ఇప్పుడు ఎత్తు తగ్గించారు. ఎందుకంటే టన్నల్స్ వల్ల అంత ఎత్తుకు ట్రైన్ పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇన్సెట్‌లో చూపిస్తాను చూడండి. ఇదే అప్పట్లో ఎత్తైన బ్రిడ్జి. దాదాపు 1923లో పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి చాలా ఎత్తుగా ఉండటం వల్ల చాలా ఆకర్షణీయంగా ఉండేది. భారతదేశంలోనే దక్షిణ మధ్య రైల్వేలోనే అప్పట్లో ఇది ఒక మార్వెల్‌గా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రయాణిస్తున్నది బుగదా టన్నల్. ఇది దాదాపు 1.6 కిలోమీటర్ల దూరం ఉండి చాలా దూరాన్ని తగ్గించేసింది. ఇంతకుముందు బుగదా స్టేషన్ ఉండేది. ఆ స్టేషన్‌ని కూడా ఇప్పుడు తొలగించేశారు. అవసరం లేదు. ఆ ప్లేస్‌లో ఈ లెంగ్తీ టన్నల్ వచ్చినందువల్ల ట్రైన్ పైకి ఎళ్ళకుండా, కొండ మీదకి వెళ్ళకుండా కింది ఎత్తులోనే చాలా దూరం ప్రయాణించడం వల్ల ఆ ఎత్తుకు బ్రిడ్జిని తీసుకెళ్లకుండా అధిగమించగలిగారు. అంటే అప్పుడు కూడా టన్నల్ ఉండేది. కానీ కొంత ఎత్తులో ఉండేది. సో ఏదేమైనా ఈ టన్నల్‌లో ప్రయాణిస్తున్నంత సేపు చాలా వెరైటీగా ఉంటుంది. చల్లటి వాతావరణం. బయటేమో చాలా సెగలు కక్కుతున్నది. కానీ లోపల మాత్రం చల్లగా నీళ్ల చుక్కలు పడుతున్నది. ఈ టన్నల్‌లో ప్రయాణించేటప్పుడు ట్రైన్‌లో తప్పనిసరిగా లైట్లు వేసి ఉంచుతారు. ఎందుకంటే ఈ స్నాచింగ్ అలాంటివి జరగకుండా ఉండడానికి. అంతేకాకుండా కంటిన్యూయస్‌గా హారన్ బ్లో చేస్తూ ముందుకు వెళ్తాడు. ఎందుకంటే వన్య ప్రాణులు లోపల ఉండే అవకాశం ఉంది. పైగా స్పీడ్ కూడా ఒక నియంత్రణ ఉంటుంది. ఎక్కువ స్పీడ్‌లో ఇందులోకి ప్రయాణించడానికి లేదు. ఈ విధంగా ఒక చాలా గొప్ప చారిత్రకమైనటువంటి అలానే ఈ రైల్వే చరిత్రలోనే ఒక గొప్ప మలుపు తిప్పగలిగినటువంటి బ్రిడ్జ్ ఇది. దీనివల్ల ద పడమర నుంచి తూర్పు వైపుకి స్ట్రెయిట్‌గా రాగలిగింది. అంటే కర్ణాటక, ఆంధ్రాల్ని కలుపుతున్నటువంటి రైలు మార్గం. వాస్తవంగా ఇది గోవా నుంచి హుబ్లీ, విజయవాడ మీదుగా మచిలీపట్నం దాకా ఉండే రూటు. దాదాపు 1000 కిలోమీటర్లు వస్తుంది. హుబ్లీ నుంచి విజయవాడ అయితే 700 కిలోమీటర్లు. ఈ ప్రయాణము చాలా గొప్పగా ఉంటుంది. మంచి అనుభూతి. ఇది బుగదా టన్నల్ ఎంట్రన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవకాశం ఉంటే ఈ ట్రాక్ మీద ప్రయాణించండి. జై హింద్.